హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్ ఉన్న ఎలక్ట్రోమేషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రొజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా చేసుకున్నాక ఈ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, సో విధంగా యాడ్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, సో విధంగా చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వ్యూ ఆల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ సాంగ్స్ రండి. ఓకే, సో విధంగా మీరైతే మీ మొబైల్ ఉన్న సాంగ్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. నేను యూజ్ చేసిన సాంగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఓకే, సో అన్నీ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది కదా, మీరు ఏ సాంగ్ యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ప్లస్లు కనబడతాయి కదా. సో ఆ సాంగ్ సూటిగా ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ యొక్క సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ ఫోటో ఉంది కదా మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా లాస్ట్కి తీసుకురండి. ఓకే, సో విధంగా లాస్ట్కి తీసుకొచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో విధంగా ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ యొక్క ఫోటో అనేది వీడియో ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఏదైనా మీకు నచ్చిన లెటర్ అయితే ఈ విధంగా టైప్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లెటర్ అయితే టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత పైన మనకు రిబోట్ లెగ్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు హార్ట్ సింబల్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇవైతే యాడ్ చేసుకోండి. సో మీకు ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి ఫాంట్స్ అనేది మీకు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి మన ఎలక్ట్రోమేషన్లోకి అయితే. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే స్మాల్గా అయితే ఉంటుంది. మనకు పైన మనకు 18 PT ఉన్నది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఈ యొక్క గ్రీన్ లైన్ అనేది పెంచుకోండి ఈ విధంగా. ఓకే, సో విధంగా పెంచుకొని ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే, సో విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లెటర్ని మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ వీడియో లాస్ట్ వరకు తీసుకురండి. ఓకే, లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మనకైతే ఈ యొక్క టెక్స్ట్ అనేది మనకు వీడియో ఎండ్ వరకు అయితే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు కలర్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ కలర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా కలర్స్ అయితే చూపిస్తారు చూడండి. సో మీకు ఏదైనా నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు చూడండి ఇక్కడ షాడో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షాడో కలర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. సో ఈ కలర్ ఫేస్లో మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, బ్లూ యాడ్ చేసుకుంటారు, మీకు ఏదైనా యాడ్ చేసుకోండి. నేను ఒక బ్లూ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మీరు సెర్చ్లో డ్రాయింగ్ అని టైప్ చేయండి. ఒక జస్ట్ డ్రాయింగ్ అని ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఫస్ట్ చూడండి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఈ ఫస్ట్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ స్టాటిక్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ కొంచెం ముందుకు జరిపేసి ఇక్కడ మనకు ఎండ్ ఉంది కింద ఎండ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎండుని ఈ విధంగా రైట్ సైడ్ అయితే మూవ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఈ విధంగా తీసుకురండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 10 సెకండ్స్. ఓకే, 10 సెకండ్స్ కదా 10 లేదా 11 మీకు నచ్చిన సెకండ్స్ అంటే మీకు ఎన్ని సెకండ్స్ లోపు మనకైతే నేమ్ అనేది ఎండ్ అయిపోతుందండి ఫస్ట్ లెటర్ నేమ్లో. సో ఎండ్ అయిపోతుందని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక 11 సెకండ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు 11 అయినా 12 అయినా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా వైట్లో ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటుంది, మళ్ళీ ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ స్టార్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని కింది ఉంది కదా ఎండ్, ఇదైతే ఫుల్గా అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే అనండి ఈ విధంగా. ఓకే, సో అన్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బార్డర్ అండ్ షాడో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎండ్ ఉంది కదా ఫ్రెండ్స్, కింద ఎండ్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు చాలా అయితే యారోస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క యారో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి.
సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు థీమ్స్ ఉంటాయి, లాస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు మళ్ళీ చూపిస్తే ఇక్కడ లాస్ట్. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా లాస్ట్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా తీసుకురండి. ఈ విధంగా తీసుకొచ్చి పైన ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనకైతే అక్కడ షాడో అయితే కరెక్ట్ లేదు, షాడో మనకు సెట్ అవ్వాలి. మీకు నచ్చిన షాడో అయితే యాడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బార్డర్ షాడోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ షాడో మీద ట్యాప్ చేసుకొని బ్లాక్ అయితే యాడ్ చేసుకుని నేను బ్లాక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, మనకు బ్లాక్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తుంది చూడండి. మీరు అయితే బ్లాక్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే మీకు కలర్ నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బార్డర్ అండ్ షాడో మీద ట్యాప్ చేసుకొని మీకు ఇక్కడ స్ట్రోక్ కలర్ ఉంటుంది. సో ఇది కూడా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. బ్లూ అంటే బ్లూ చూడండి, సో బ్లూ. సో ఈ విధంగా పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, మళ్ళీ ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది చూడండి పైన, ఇక్కడ లేయర్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ లేయర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ముందు ఇక్కడ ఇప్పుడు ఈ ఇంకోటి ఉంది కదా, సో మనకైతే ఇంకోటి అవుతుంది అన్నమాట. ఓకే, మనకు ఇంకో హార్ట్ సింబల్ అయితే అవుతుంది ఈ విధంగా. సో అయిన తర్వాత కింద మనకు టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ తీసేసి మీకు ఏ పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా మీకు నచ్చింది అయితే పెట్టేసుకోండి లెటరు. కావాలంటే దీన్ని కూడా డిఫరెంట్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరైతే రెడ్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది చూడండి. సో ఈ విధంగా అయితే వస్తారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలనే చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ యొక్క వీడియో ఇస్తాను. ఓకే, ఈ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకైతే వాల్యూమ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి, 0 ఉంచేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే, సో ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత లైట్ అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ లైట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వీడియోని తీసుకొచ్చి పైన పెట్టేసుకోండి. ఈ విధంగా పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్కు మనకైతే వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా అయితే 16 సెకండ్స్ కాడ అయితే వైట్ లైన్ ఉంచేసుకొని ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మీడియం మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఈ యొక్క వీడియోని యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే, సో ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని డార్క్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి డార్క్ అని, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మల్టిప్లై ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది. సింపుల్గా ఈ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియోకున్న వాల్యూమ్ అయితే ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అయితే 0 ఉంచేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కదా వీడియోకు, సో ఇదైతే డిలీట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడ వైట్ లైన్ ఉంచేసుకుని ఎండింగ్లో డిలీట్ ఆప్షన్ ట్యాప్ చేసుకుని డిలీట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న డిలీట్ అయితే అయిపోతుంది. సో మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఇమేజ్ అయితే యాడ్ చేయాలి, సో అది మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకుంటే కొన్ని అవి అయితే యాడ్ చేస్తాను. సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎమోజీస్, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్మాల్గా చేసుకొని మీరు కొంచెం ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బార్డర్ షాడోకి వచ్చేసి ఇక్కడ షాడో ఉంటుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని లాస్ట్కు ట్యాప్ చేసుకొని షాడో అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకైతే ఈ విధంగా చాలా అయితే బాగుంటుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ వీడియో ఎండ్కి తీసుకొచ్చి ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ వీడియో కూడా మనకైతే ఎండ్ వరకు అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. పైన మనకు సేవ్ బటన్ ఉంటుంది చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఎవరైనా ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా హెచ్డీ చూపిస్తుంది. సో మీకు ఎంత హెచ్డీ కావాలో సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.